2026 సంవత్సరానికి చెందిన పులిట్జర్ పురస్కారం భారతీయ జర్నలిస్టులకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చింది. జర్నలిజం రంగంలో అత్యున్నత అవార్డుగా భావించే ఈ పురస్కారాన్ని భారతీయ జర్నలిస్టులు ఆర్కే ఆనంద్ మరియు సుపర్ణ శర్మ గెలుచుకున్నారు. వీరితో పాటు బ్లూంబర్గ్ సంస్థకు చెందిన నటాలీ ఒబికో పియర్సన్ కూడా సహవిజేతగా నిలిచారు. వీరు ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ కేటగిరీలో విజయం సాధించారు. ఈ అవార్డు వారికి ట్రాప్డ్ అనే ప్రత్యేక పరిశోధనాత్మక కథనాల సిరీస్కు లభించింది. ఈ సిరీస్లో భారతదేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ నిఘా, సైబర్ మోసాలు మరియు ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్లను లోతుగా విశ్లేషించారు. ఫోన్ కాల్స్ ద్వారా ఒక న్యూరాలజిస్టును మోసం చేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బులు దోచుకున్న ఘటనను కథారూపంలో వివరించడం ఈ సిరీస్కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పరిశోధన ద్వారా భారతదేశంలో సైబర్ క్రైమ్ ఎంత వేగంగా విస్తరిస్తోందో, సాధారణ ప్రజలు ఎలా మోసపోతున్నారో ప్రపంచానికి తెలియజేశారు. డిజిటల్ యుగంలో సాంకేతికతను నేరస్తులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే అంశాన్ని ఈ కథనాలు స్పష్టంగా వెలుగులోకి తెచ్చాయి. పులిట్జర్ పురస్కారాలను అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని పులిట్జర్ బోర్డు ప్రకటిస్తుంది. 2026లో ఈ కేటగిరీలో గెలిచిన తొలి భారతీయ జర్నలిస్టులుగా ఆర్కే ఆనంద్ మరియు సుపర్ణ శర్మ చరిత్ర సృష్టించారు. అలాగే బ్లూంబర్గ్ సంస్థ నుంచి పులిట్జర్ గెలిచిన తొలి భారత సంతతి రిపోర్టర్లుగా కూడా గుర్తింపు పొందారు. పోటీ పరీక్షల దృష్ట్యా పులిట్జర్ ప్రైజ్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ అవార్డు 1917లో ప్రారంభమైంది. జర్నలిజం, సాహిత్యం, సంగీతం వంటి రంగాల్లో మొత్తం 23 కేటగిరీల్లో ఈ పురస్కారాలిస్తారు. పులిట్జర్ గెలిచిన తొలి భారతీయుడు గోవింద్ బిహారీ లాల్. ఆయన 1937లో రిపోర్టింగ్ విభాగంలో ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఫోటోగ్రఫీ విభాగంలో భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దికీ 2018 మరియు 2022లో పులిట్జర్ అవార్డులు గెలిచారు. డిజిటల్ అరెస్ట్ మరియు సైబర్ మోసాలపై రూపొందించిన ట్రాప్డ్ పరిశోధనాత్మక కథనాల కోసం 2026లో భారతీయ జర్నలిస్టులు ఆర్కే ఆనంద్ మరియు సుపర్ణ శర్మ పులిట్జర్ పురస్కారం గెలుచుకున్నారు.